ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నట్టు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ వెళ్తూ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్ అన్నిటిని మిస్ చేసేయకుండా చూసేయచ్చు. అందుకే అనమాట. ఒకసారి అలా నొక్కేయండి. నొక్కేసారా? సరే, ఇంకా లేట్ లేకుండా మన వీడియో అయితే మొదలెట్టేసేద్దాం. వచ్చేయండి. ఏంటి వాసు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏంటి లారీ ఎవరిది, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వీటన్నిటికీ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఆన్సర్ అయితే చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము మంగళగిరి నుంచి అవనిగడ్డ వెళ్తున్నాం. అది కూడా కార్లోనో బస్సులోనో బైక్ మీదో కాదండి, లారీలో. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. మరి ఈ లారీ ఎవరిది? ఈ లారీ ఎవరిదో మీకు ఆల్రెడీ సీట్లో ఉన్న వాళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఈ లారీ మందే, అంటే మన అన్నయ్యదే అనమాట. మన అన్నయ్యకి నేను ఎలాగో నాకంటే ఎక్కువ ఈ లారీ అనమాట. ఎంతలా అంటే నన్నన్నా సరే అమ్మాయి అని ఎప్పుడన్నా కొంచెమన్నా కోప్పడతాడేమో, కానీ ఈ లారీని మాత్రం ఎప్పుడూ కోప్పడ్డా. అలా అనమాట. మేము లారీ ఎక్కిన తర్వాత కాలు సీటు మీద ఎక్కడన్నా కొంచెం ఇసుక పడితే కొంచెం క్లీన్ చేసారా, కొంచెం ఆ క్లాత్లు అలా జరపకుండా ఉంచరా. దాన్ని ఎంతలా ప్రేమిస్తున్నాడంటే నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని అప్పుడే అర్థమైందనమాట దాన్ని. అందుకు కూడా మ్యాటర్ ఉందిలే. నేనేమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను, మా అన్నయ్య ఏమో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయాడు. నా లైఫ్లో మాత్రం అన్నీ ఉన్నాయి, మా అన్నయ్య లైఫ్లో మాత్రం ఈ లారీనే ఉండిపోయింది. అందుకే అనమాట మా అన్నయ్యకి నేనంటే ఎక్కువ ఇది. నాతో ఎప్పుడో సంవత్సరంలో 10 రోజులు ఉంటే చాలా గ్రేట్, కానీ ఈ లారీతో మా అన్నయ్య 365 డేస్ కూడా ఉంటాడు. ఎండనక వాననక గాలనక చలనక మొత్తం తింటాం, ఉంటాం, పడుకుంటాం, ఈవెన్ హెల్త్ బాగోకపోయినా దాంట్లోనే ఉంటాడు. అన్నీ ఇంకా మా అన్నయ్యకి లారీనే అనమాట. ఒక అన్నలాగా, అక్కలాగా, చెల్లిలాగా, ఒక అమ్మలాగా, నాన్నలాగా, అందరిలాగా దాన్నే ఇష్టపడుతూ ఉంటాడు. మా లైఫ్లో నుంచి అన్నీ వెళ్ళిపోయినా అనుకున్నా సరే మా అన్నయ్య లైఫ్లో మిగిలిపోయింది ఈ లారీ ఒక్కటే. అందుకే ఈ లారీలో తనకు కావాల్సిన వాళ్ళు అందరి పేర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే చూస్తారా కదా ఈ లారీకి నేమ్ ఏమేమి ఉందో, సింహాద్రి. అదే అనమాట మన ఇంటి పేరు. అందుకే సింహాద్రిస్ ఫ్యామిలీ అనమాట. మా అన్నయ్య పేరు, నా పేరు, మా ఆయన పేరు శివ, సో కుందన్ పేరు, మా అత్తయ్య మా మామయ్య పేరు అండ్ మా అక్క పేరు, అలా అందరి పేర్లు అయితే వేయించుకున్నాడు అనమాట ఈ లారీ మీద. సో చెప్పాను కదా మా అన్నయ్యకి లారీ ఒక పెద్ద ఫ్యామిలీ అని. సో అందుకే తనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఎప్పుడు తనతోనే ఉన్నారని అనుకోవటం కోసం ఇలా లారీ మీద అయితే నేమ్స్ అన్నీ వేయించుకుని మంచి పెళ్లి కూతురు అయితే దాన్ని బాగా రెడీ చేసి ఉంచాడు ఎప్పుడు. సర్లే కానీ ఇప్పుడు మీరు అవనిగడ్డ ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, అది కూడా చెప్పేస్తాను, వచ్చేసేయండి. మరి మేమైతే అవనిగడ్డ ఎందుకు వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం. అదేనమ్మా, కారణం లేకోకుండా టెంపుల్కి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటారు కదా. కారణం ఉందండి, కారణం లేకుండా ఏమన్నా చేస్తామా మనం? అస్సలు చేయం కదా. అది కూడా అన్నమాట. మనిషికి తినటం ఎంత ఇంపార్టెంట్. తినకోకపోతే ఏమవుతుంది? ఫస్ట్ గ్యాస్ వస్తుంది, నెక్స్ట్ నీరసం వస్తుంది, తర్వాత బీపీ డౌన్ అవుతుంది, షుగర్ డౌన్ అవుతుంది, తర్వాత కళ్ళు తిరిగి కింద పడతాం. అంతే కదా. అలానే మనం మనిషికే ఇన్ని ఉంటే మరి అలాంటి ఇలా ట్రాన్స్పోర్ట్స్కి ఎన్ని ఉండాలి, ఒక్కొక్క వెహికల్కి ఎన్ని ఉండాలి. అందుకే అలాంటి మనకి ప్రాణం ఎలా ఇంపార్టెంటో లారీకి కూడా ప్రాణం ఉంటుందంట. అదే ఏంటో అనుకుంటున్నారు కదా, మరి ఏదో కాదండి, బ్రేక్. లారీకి బ్రేక్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. మనిషిలో తినే అవన్నీ లేకపోతే మనలో ఎలా నీరసం వచ్చేస్తుందో లారీకి బ్రేక్ చేయించకపోతే లారీ కూడా అలానే నీరసపడిపోతుందంట. అందుకే మా అన్నయ్య అయితే ఈరోజు బ్రేక్ చేయించేశాడు. సో బ్రేక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, లారీని వదిలేసే ముందు చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మ అనుగ్రహం కోసం పొందాలని చెప్పి టెంపుల్కి అయితే బయలుదేరేసాం. ఒక్క అమ్మదేనా, అసలే మనది ఏ ఊరు? అవనిగడ్డ. అందులోనూ బందులే చెరువు గ్రామం మంది. అందులో మన బందులే చెరువులో ఎవరు ఫేమస్ తెలుసు కదా మీకు? ఆంజనేయ స్వామి ఫేమస్. ఆయన ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఇంకా తిరిగి ఉండదు. అందులోనూ మా ఊరిలో అందరూ డైలీ పూజించేది ఆంజనేయ స్వామినే. అదనమాట.
అందుకే వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి బయలుదేరాను. ఈ జర్నీలో అయితే నేను చాలా చూశాను. అంటే మా అన్నయ్య ఈ లారీలో అసలు నేను ఒక 3 hours నేను లారీలో ఉండలేకపోయాను. అలాంటిది మా అన్నయ్య 365 days ఎలా ఉంటున్నాడో అనిపించింది. ఇదే లారీని క్లీనర్గా వర్క్ చేస్తూ నన్ను చదివించి డ్రైవర్ అయ్యి నాకు పెళ్ళి కూడా చేశాడు. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే టైంకి మా అన్నయ్య ఓన్గా లారీ కూడా కొనేసుకున్నాడు. కానీ నా లైఫ్లో ఏదన్నా ఒకటి మిగిలిపోయింది అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి అదేంటిది అన్నది. మీకు ఎవరికన్నా గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పేసేయండి. నేను బయటికి చెప్పాను అనుకో మా అన్నయ్య నా పీక పిసికేస్తాడు, అందుకే చెప్పట్లేదు. సో కొందనైతే ఎక్కంగానే ఇక ఆకలి అంటాం మొదలు పెట్టేశాడు. మామీ నాకు చిప్స్ ప్యాకెట్ కొంటావా, మామీ లెమన్ సోడా కొంటావా, అది ఇది అనుకుంటా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ బ్యాంక్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. మామీ అదేంటిది, మామీ ఇదేంటిది, ఇది దేనికి వాడతారు, అది దేనికి వాడతాడు. వీడికి నార్మల్గానే కొంచెం డ్రైవింగ్ అంటే పిచ్చి. అందులోనూ ఇది మా అన్నయ్య 4వ జనరేషన్ మా ఇంట్లో డ్రైవింగ్. ఫస్ట్ మా తాతయ్య, నెక్స్ట్ మా డాడీ, నెక్స్ట్ మా మామయ్య, నెక్స్ట్ మా అన్నయ్య. ఇప్పుడు 4th జనరేషన్లో ఉన్నాడు మా అన్నయ్య లారీ డ్రైవింగ్లో. అలాంటిది మరి మేనమామ పోలికలు రావంటారా, తాతల పోలికలు లేవంటారా? అందుకే మనోడికి కూడా ఎంతో గొప్ప కొంచెం డ్రైవింగ్ అంటే ఇంట్రెస్టే, కాకపోతే అంత ప్రోత్సహించట్లేదు అన్నమాట. అదే అన్నమాట. మా అన్నయ్య ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఈ లారీని అయితే కొనుక్కున్నాడు. కానీ మా అన్నయ్యకి ఈ లారీ కొన్న తర్వాత చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే తనకంటూ ఏదన్నా ఉంది అంటే మేమందరం ఉన్నాము, కానీ తనకంటూ ఏదన్నా ఉంది అని చెప్పుకోవాలంటే ఫస్ట్ మా అన్నయ్య నాకు నా లారీ ఉంది కదా అంటాడనమాట. అంత ప్రాణం మా అన్నయ్యకి లారీ. నేను అసలు కొంచెం సేపు కూర్చుంటేనే చెప్పాను కదా, కొంచెం సేపు ఉంటేనే ఏదో తల తిరుగుతున్నట్టుగా, బాడీ అంతా గతుకుల రోడ్లో వెళ్తుంటే అసలు బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నట్టుగా. అలాంటిది మా అన్నయ్య వాటర్ కూడా అంటే ఎక్కడన్నా పెట్రోల్ బంక్ అలా వచ్చినప్పుడు మాత్రమే వాటర్ దొరికినప్పుడు పట్టుకొని అక్కడే బట్టలు ఉతుక్కొని అందులోనే వండుకొని తింటుంటే అసలు ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ లైఫ్ అని అనిపించింది. బట్ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. మ్యాటర్ అయితే మా అన్నయ్య కిచెన్ కూడా చూపిస్తుంది, వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఇవే అనమాట మా అన్నయ్య వాళ్ళ వాటర్ ట్యాంక్, వాటర్ ఫెసిలిటీకి అనమాట. ఇవే వాటర్ని వాళ్ళు తాగడానికి అండ్ కుకింగ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటారు. గిన్నెలు కడుక్కోవడానికి అయితే ఇక్కడ బయట ఆయిల్ ట్యాంక్ పక్కన బకెట్లు ఉంటాయి కదా, దాంట్లో అయితే పట్టుకుంటారంట వాటర్. 2 బకెట్లు పట్టుకుంటే సరిపోతాయి అంట వాళ్ళకి. గిన్నెలు కడుక్కోవడానికైనా ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికైనా అలా సరిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య గిన్నెలు అంటే అర్థమైంది కదా, వంట చేసుకునే సామానండి బాబోయ్. మనకైతే ఇంట్లో ప్రతిదీ ఉండాలి, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు, గెరెట్లు అనుకుంటా. కానీ సుఖవంతమైన జీవితం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది నాకు. లాస్ట్లో మా అన్నయ్యతో బయలుదేరేటప్పుడు అన్నయ్య ఫస్ట్ నీరసంగా ఉంది అన్నాను, కానీ లాస్ట్లో వచ్చేసేటప్పుడు అన్నయ్య నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అన్నయ్య అన్నాను. ఏముంది, చక్కగా ప్రకృతిని చూసుకుంటూ ఆ లోడ్ ఉన్నప్పుడు చక్కగా లోడ్ వేసుకుని బండి మీద పరజా కప్పేసుకుని గిన్నెలు కడుక్కుని ఎక్కడ కావాలితే అటు బట్టలు ఉతుక్కుని నచ్చింది వండుకుని శుభ్రంగా కుమ్మేసి నిద్ర వచ్చినప్పుడు పడుకుని లేచిన తర్వాత డ్రైవింగ్ చేసేసుకుని అన్లోడ్ చేసేయడం, లోడ్ చేసుకుంటాం, వచ్చిన డబ్బులతో డీజిల్ కొట్టించుకుంటాం, మిగిలిన డబ్బులతో ఎంజాయ్ చేయడం అనిపించింది. ఇంకా ఇల్లు ఎందుకు, ఒక మంచి వ్యానే చూసుకుని దాంట్లో సెటిల్ అయిపోవచ్చు అని కూడా ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. ఇంకా కొందనగాడైతే మాత్రం రకరకాలుగా ఉన్నాడు. అసలు మధ్యలో వీడికి వచ్చే ఎక్స్పెరిమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. అసలు ప్రతిదీ కొంచెం సేపు అయితే మా అందరినీ భయపెట్టేశాడు. మా అన్నయ్య ఏదో తీసుకుంటానని చెప్పి కిందకి దిగాడు అనమాట. ఈ గ్యాప్లో నేనేమో వీడియో షూట్ చేస్తుంటే వెళ్ళిపోయి మా అన్నయ్య సీట్లో కూర్చుని పోయాడు. మా అన్నయ్య ఏమో జస్ట్ బ్రేక్ కిందకని బ్రేక్ లాక్ చేసి కిందకి దిగాడు అనమాట. మాకు తెలియదు కదా ఆ మ్యాటర్. మేము చూసే లోపల వాడేమో సీట్లో ఎక్కువ కూర్చున్నాడు. ఒక నిమిషం గుండె ఆగిపోయింది మా ఇద్దరికి, వీడు తీసుకెళ్ళిపోయి మమ్మల్ని ఏం చేసేస్తాడనని. చివరికి మా అన్నయ్య వచ్చిన తర్వాత చెప్పాడు అనమాట, నేను ఆల్రెడీ బ్రేక్ లాక్ వేసి వెళ్ళాను, అది ఎక్కడికి కదలదు అని. అమ్మయ్య అదేదో ముందు చెప్పి వెళ్ళొచ్చు కదా, మాకు 2 నిమిషాలు చచ్చిపోయినంత పని అయిపోయింది అనుకున్నాము.
ఇంకా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ చూస్తున్నారు కదా, క్లైమేట్ కూడా బాగుంది కదా. ఇలా విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి, 3 రూట్స్ ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడ టు నార్మల్ కంకిపాడు, పోరంకి, ఉయ్యూరు, చల్లపల్లి అలా అటు సైడ్ వెళ్ళేది రూట్ ఒకటి. ఇంకొకటేమో రామలింగేశ్వర నగర్ కట్ట మీద నుంచి వెళ్ళడం, ఇంకొకటేమో ఇటు సిరావూరు కట్ట. మేమైతే ఇప్పుడు సిరావూరు కట్టను తీసుకున్నాం అనమాట. ఎందుకు సిరావూరు కట్టను తీసుకున్నామంటే అటు వెళ్తే 2 టోల్ గేట్లు కట్టాలి, కొంచెం లాంగ్ అవుతుంది. ఇటైతే ఒక్క టోల్ గేటే, ప్లస్ రోడ్ కూడా బాగుంటుంది అనమాట, తిరిగి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకని అయితే ఇక్కడ టోల్ గేట్ తీసుకున్నాము. కానీ అలా చల్లగాలి వస్తూ మంచి సాంగ్స్ పెట్టుకుని బాగా అయితే ఎంజాయ్ చేసాము. కాకపోతే లేట్ అయిపోయింది. మేము 10కి అలా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బట్ మా అన్నయ్య బండికి కింద స్టిక్కర్లు అవన్నీ వేసుకుని అదంతా నీట్గా తుడుచుకుని వచ్చేసరికి 12:30 అయిపోయింది. వచ్చిన తర్వాత మా అన్నయ్య ఫ్రెష్ అయ్యి మేమందరం బయలుదేరేసరికి దాదాపు 12:40 12:50 అలా అయిపోయింది అనమాట. ఇంకా చేసేదేమీ లేక గబగబా బయలుదేరేసాం. దారిలోనేమో ఒకటే డౌట్లు, టెంపుల్ ఉంటుందా క్లోజ్ చేసేసి ఉంటుందా అని. సర్లే టెంపుల్ క్లోజ్ చేస్తున్నా బయట నుంచి అయినా దండం పెట్టుకుని వచ్చేద్దాము అని అనుకున్నాం. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది కదా, అదనమాట. అక్కడ ఏమైందా అనేది సెకండ్ పార్ట్లో మీకు ఇంకా చెప్తాను. ఫస్ట్ పార్ట్లో ఇంతవరకు మాత్రమే చెప్పగలను అనమాట. సెకండ్ పార్ట్ మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉన్నట్టుంటుంది. అసలు ఇంకా దారిలో ఏమేమి ఉంటాయో అన్నది కూడా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా ప్రకృతి ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడిప్పుడు అన్ని పొలాలు అవి వేస్తున్నారు కదా, చక్కగా నాట్లు కోసేవాళ్ళు, పసుపు, కంద, చామదుంపలు, నాట్లు కోయటం కాదు వేస్తున్నారు, అలా మొత్తం అన్నీ అనమాట. ఈ పువ్వులు అయితే గుర్తున్నాయి కదా, ఈ పువ్వులను ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే ఈ పువ్వులను ఏమంటారో తెలియదు, కానీ దీని కాయలు మాత్రం ఏమంటారో తెలుసు, కోడిపందెల కాయలు. చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఈ కాయలతో. దాన్ని ఓపెన్ చేసేస్తే చక్కగా 2 ఇలా ముందుకు పొడుచుకున్నట్టు ఉంటాయి. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. నేను మా అత్త అయితే ఆడుకుందామని చెప్పి మా అన్నయ్యని లారీ ఆపమన్నాను. నేను ఆపేసరికి అలా కిటికీలో నుంచి తల బయటికి పెట్టేసి స్పైడర్ మ్యాన్లా బయటకు చూసి ఒక చెట్టు కొమ్మనైతే తుంచేసాను అనమాట. అలా తుంచింది మేమేమో ఏం చేయాలని కాయలను ఎదురు మంచి కాయ చూస్తుంటే ఈ లోపల మా కుందనగాడు మా అందరికీ చెవులో పువ్వులు అయితే పెట్టేశాడు. ఈడేంటో నాకు ఇప్పటి నుంచే పువ్వులు పెడుతున్నాడు, పెద్దయిన తర్వాత పువ్వులు పెడతాడేమో నన్ను ఆలోచిస్తుంటే వీడు ఫస్ట్ నుంచే మమ్మీకి పెద్దయిన తర్వాత నేనేం చేస్తానని చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నట్టు ఉంది నాకు. ఏం చేద్దాం, ఏదొకటి అలా కాంప్రమైజ్ అయిపోయి ఇప్పటి నుంచే బతకాలని అయితే నాకు లైఫ్లో బాగా అర్థమైంది. మా కొందనగాడు నాకు లైఫ్లో చాలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ, మమ్మీ ఇదే నేను, నా మీద నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకో, మీ బతుకు మీది నా బతుకు నాది అని ఒక ముందు నుంచి ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు పక్క నుంచి. వాడికి ఒక ఎమోషన్ అలాంటివి ఏముండవు ఆ టైంకి. కానీ మనిషిని అలా పడుండేలా మాత్రం గట్టిగా అయితే బిస్కెట్ వేస్తాడు వాళ్ళకి. ఎలాంటి బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అప్లై చేస్తారన్నమాట. ఆ క్రీమ్ కూడా చాలా స్మూత్గా స్వీట్గా ఉండేలా క్రీమ్ అప్లై చేస్తాడు. అస్సలు ఆ క్రీమ్ తిన్న తర్వాత ఇంకెవరైనా పడిపోవాల్సిందే అనమాట. అవసరం అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి కూడా చూడనమాట. అప్పుడు అనిపించింది వీటికి ఇలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండడం ఈ లైఫ్లో కూడా బెటర్ ఏమో నన్ను అనిపించింది. మా లైఫ్లో ఉన్న ఎమోషన్స్ అన్నిటిని వీడి లైఫ్లోకి రాకోకుండా దేవుడు బాగా చూసుకున్నాడు అనుకున్నాం. సర్లే కానీ మేమైతే స్టార్ట్ చేశాను చూడండి కోడిపందాలాట. నేను విన్ అవుతానని నేను అనుకుంటుంటే మా అత్త మా కుందనగాడితో నిన్ను ఫోన్ వీడియో తీసే లోపల నన్ను చీటింగ్ చేసి అయితే మా అత్త గెలిచేసింది. అందుకే మా అత్తకు 1 రూపీ అని చెప్పి నేను బెట్ పెట్టాము. బట్ నేను ఆ రూపీ అయితే మా అత్తకు తిరిగి ఇవ్వలేదు. చీటింగ్ అని చెప్పి నేనే చీటింగ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఈ కాయలు కోసి ఆ సీటు మీద పెట్టాను కదా, తర్వాత అయితే అటన్నిటిని నీట్గా శుభ్రంగా క్లీన్ కూడా చేసేసాం మేము.
ఈ రోడ్ అయితే చూస్తున్నాను కదా, అసలు ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అనమాట. అసలు అటు ఇటు ఊగిపోతుంది అనమాట లారీ. అటుపక్క ఊగిపోతుంది, ఇటుపక్క ఊగిపోతుంది లారీ. ఆ రోడ్డు ఏమో మొత్తం అంతా కొట్టుకుపోయింది అనమాట. అసలు రోడ్డే లేదు. ఆ చిన్నగా ఉన్న రోడ్లో కనీసం 2 బైకులు పక్క పక్కన వెళ్తాయి, అంతే అనమాట ఆ రోడ్డు. అలాంటి రోడ్లో ఈ లారీలు వెళ్తుంటే నాకు నిజంగా చాలా భయం వేసింది. మా అన్నయ్య అన్నాడు, ఏం భయపడకు వాసు, ఏముంది, నేను ఇంకా ఘాట్ రోడ్లో ఉంటాయి, అసలు మొత్తం అంతా బురదతో ఉన్నాయి కూడా ఉంటాయి. లాస్ట్ టైం అయితే వయనాడులో అప్పుడు వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత 3 months తర్వాత మాకు లోడ్లు వచ్చినాయి వయనాడు తీసుకెళ్ళమని. అసలు అప్పుడు రోడ్లన్నీ కొట్టుకుపోయి అసలు రోడ్డు అనేది లేకోకుండా అంతా బురదగా అయిపోయినాయి. అలాంటి రూట్స్లోనే తోలాము. ఇదేముంది అన్నాడు. ఇంకా మా అన్నయ్య కిచెన్ కూడా చెప్పాను కదా ఇందాకైతే, వాటర్ అండ్ కిచెన్ ఐటమ్స్ చూపించాను. ఇంకా అప్పుడు వచ్చేసి కుకింగ్ ఎసెన్షియల్స్ చూపిస్తాను అనమాట. అదేనండి గ్రోసరీస్ చూపించడానికి మేమైతే పెనుమూడు బ్రిడ్జ్ అయితే ఎక్కేసామన్నమాట. మెల్లగా చూస్తున్నారు కదా, పెనుమూడు బ్రిడ్జ్ మీద సైడ్ నుంచి చూస్తే ఒకవైపు నుంచి పడవలు కనిపిస్తూ మరొక వైపు కృష్ణానది 2 పాయల మధ్యలో భలే ఉంటుంది లొకేషన్ మాత్రం చూడటానికి. దోమలు కుడితే జట్టు, కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, చింతపండు అనుకుంటూ అందులోకి వండుకుంటానికి పప్పు, వేసుకుంటానికి పెసరపప్పు, అలా మొత్తం కావాల్సిన కుకింగ్కి తనకేం కావాలో అన్నవి స్పెషల్గా అయితే తీసుకుని అలా పెట్టుకున్నాడు అనమాట. మనకులాగా ఇంట్లో కిలోలు తీసుకుంటాం అయితే కుదరదు వీళ్ళకి. వాళ్ళకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకుంటారు అంతే. అంటే ఒక ట్రిప్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎన్ని రోజులని పడుతుంది కదా, ఇన్ని రోజుల్లో వాళ్ళు ఏం కుక్ చేసుకోవాలి అన్న దాని ప్రకారం వాళ్ళైతే తీసుకుంటారు. ఇంకా మేమైతే ఇప్పుడు టోల్గేట్ దగ్గర ఆగామన్నమాట. ఒక్కసారి తీసుకుంటే టోల్గేట్ 100 రూపీస్ అంట. అదే అప్ అండ్ డౌన్ తీసుకుంటే 150 అంట. అవునులే, ఇంకా అప్ అండ్ డౌనే తీసేసుకున్నాను అని చెప్పి మేమైతే అప్ అండ్ డౌన్ తీసేసుకున్నాం 150కి. ఇలా టోల్గేట్ అయితే కట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నాకేమో డౌట్ వచ్చింది, అదేంటి మనమేమో లారీకి టోల్గేట్ కడుతున్నాం, అది లారీనే కదా, వెళ్ళిపోతుంది ఏంటని. అప్పుడు మా అన్నయ్య చెప్పాడు అనమాట, ఏం వెళ్ళట్లేదు, కిందకు ఒక మనిషి దిగి వెళ్ళాడు చూసావా, ఆయన దిగి కట్టించుకున్నాడు అనమాట, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఓ అవునా అనుకుని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మోపిదేవి కూడా 3 kilometers. ఇంకా మేమైతే ఇంకా వచ్చేసాం దగ్గరికి. ఇంకేముంది, ఇప్పుడు పులిగడ్డ దగ్గర బ్రిడ్జ్ తిరిగేయడమే. ఇలా పులిగడ్డ బ్రిడ్జ్ దిగేస్తే అలా అవనిగడ్డ వస్తుంది, అలా అవనిగడ్డ వచ్చేస్తే ఇంకేముంది, మనమైతే అమ్మవారిని చూసేయచ్చు. ఈ పులిగడ్డ బ్రిడ్జ్ మీద మాత్రం మామిడికాయలు, మల్లెపూలు, కనకాంబరాలు, కూరగాయలు, ఇంకా నెత్తళ్ళు, ఎండ్రాయిలు, పచ్చిరాయలు, పచ్చేపలు, ఎండి చేపలు అనుకుంటూ చాలానే ఈ దివిసీమలో దొరికే చాలా రకాలు అమ్ముతారు. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. దివిసీమ వచ్చినప్పుడు, దివిసీమలో నుంచి వెళ్ళేటప్పుడు మంచి గుడ్ ఫీల్తో అయితే మీరు తిరిగి వెళ్తారని అయితే చెప్పొచ్చు అనమాట. దివిసీమలో చూడటానికి చాలానే ఉన్నాయండి. మీకు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే దివిసీమ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటాయి, ఎప్పుడన్నా కావాలనుకుంటే ట్రై చేసేయండి. చక్క పంట మీద ఎక్స్పీరియన్స్, అన్న చెల్లెల గట్టు, సాగర్ సంగమం, హంసల్ దేవి, ఇంకా దేవతలే కట్టిన మన హంసల్ దేవి టెంపుల్, మోపుదేవి, ఇంకా చాలానే చుట్టుపక్కల టెంపుల్స్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా మంచిగా చూసేయచ్చు. ఇంకా మేమైతే ఆవనిగడ్డ అయితే వచ్చేసాం. మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఇది ఆవనిగడ్డ సెంటర్ అనమాట. ఇది పక్కన బస్ స్టాండ్, కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఐ మీన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీస్. ఇదేమో మున్సిపల్ ఆఫీస్, ఆ పక్కనే పోలీస్ స్టేషను, దానికి ఆనుకునే ఫైర్ స్టేషన్, అలా అన్నీ పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. మన ఆవనిగడ్డలో అంతా పక్కింట్లోకి తొంగుని చూసినట్టులా ఉంటుందన్నమాట. మీకు పుష్కలంగా ఏం కావాలంటే అన్నీ దొరికేస్తూ ఉంటాయి. అంతేకాదండి, మన దివిసీమ దేనికి ఫేమస్గా తెలుసు కదా, టీచర్స్ ట్రైనింగ్ అండి. ఈ ఊర్లో టీచర్స్ ట్రైనింగ్ తీసుకుని టీచర్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. మనమే ఏ టీచర్ అవ్వకుండా ఇలా మిగిలిపోయాం. అసలే కానీ మనం చదువుకున్నాం, ఏం జాబ్ చేయలేదు అనుకుంటున్నాయి కదా, చేశాను, చదువుకున్నాను, చదువు అయిపోయిన వెంటనే జాబ్ కూడా వచ్చింది, జాబ్ కూడా చేశాను. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ జాబ్ అయితే మానేశాను అనుకోండి, అది వేరే మ్యాటర్.
ఇంకప్పుడైతే మన ఆవనిగడ్డలో ఉన్న ఏకైక గాలిగోపురాన్ని అయితే చూసేసి, అదేనండి ఈ గాలిగోపురంలో ఎవరుంటారో మీకు అందరికీ అర్థమవ్వాలి. అందరికీ ఊరికి ఒక గాలిగోపురం ఉంటుంది. అక్కడ అయితే విష్ణుమూర్తి ఉంటారు, లేదంటే శివయ్య ఉంటారు. అందుకే ఇదైతే శివయ్యదే అన్నమాట మా ఊరి గాలిగోపురం. ఇంకా మేము ఎదురు చూస్తున్న అమ్మవారి టెంపుల్ అయితే రానే వచ్చేసింది. నడవండి, ఇంకా అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసేద్దాం మనం కూడా. నాతో పాటు మీరు కూడా చేయండి, మనసులో అనుకోండి అమ్మవారి దర్శనం బాగా జరగాలని మీకు మాకు. ఇంకా మేమైతే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది. టెంపుల్ అయితే ఫుల్ క్లోజ్గా ఉందన్నమాట. 4కి అయితేనే ఓపెన్ చేస్తా అన్నారు. సరేలే బయట నుంచి అయితే మా అన్నయ్య పూజ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. అమ్మవారితో ఆటలా, ఆవిడ అనుగ్రహం లేనిదే చీపిరి పుల్లైనా మనం ఎత్తలేము పైకి. అలాంటిది ఆటలాడితే అమ్మ ఊరుకుంటుందా? చెవి పెట్టి మెల్లేసి మందలిస్తుంది కదా. అలానే ఏరా నా వరకు వచ్చి నన్ను చూడకుండా వెళ్తావా ఏంట్రా అన్నట్టుంది. అందుకే అమ్మవారి దర్శనం అయ్యేంతవరకు మేము అర్రించి కూడా అక్కడి నుంచి కదలలేకపోయాం. ఎంత ట్రై చేసినా సరే కదలలేదనమాట. ఫస్ట్ మాకు అమ్మవారి దర్శనం అయ్యిందా లేదా, మేము ఆవనిగడ్డలోనే ఆగిపోయామా, బందల చెరువు కూడా వెళ్ళామా, బందల చెరువులో ఉన్న ఆంజనేయ స్వామిని చూసామా చూడలేదా, మా పూజ అంతా ఎలా జరిగింది, తిరిగి మేము ఎన్నింటికి వెళ్ళాము, మధ్యలో ఏం తిన్నాము, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా సెకండ్ పార్ట్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఏం పెట్టకండి, ఓకేనా.